90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం డాక్టర్ శ్రీయాచరణ్ కృష్ణ స్వామి గారు. నమస్కారం. సో ప్రీవియస్ వీడియోలో భిన్నంగా ఎలా ఆలోచిస్తే మనం దాన్ని సక్సెస్ చేసుకోగలుగుతాం అనేటువంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట మీరు ఇచ్చినటువంటి వీడియో. వినియోగదారులకి ఎలాంటి ప్లాట్ఫామ్ కావాలో అది మీరు ఇప్పుడు అదే అంటే మనం సింపుల్ మన ఆడియన్స్కి ఏవైతే కావాలో మనం ఇస్తున్నాం చూసారా, అది 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 కూడా ప్రతి వీడియోలోను అది సక్సెస్ అయిపోతారు. ఏ బిజినెస్ అయినా పర్లేదు. ఈ వీడియోలో అని చెప్తున్నారు. ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి మన సబ్జెక్ట్ అంతా రిపీట్ చేద్దాం. ఎందుకంటే చాలా రోజులు అయింది కాబట్టి మనం దాదాపు 700 వీడియోలకు వెళ్తున్నాం కాబట్టి మన సబ్జెక్ట్లో ఏమేమి చేయాలి, ఇప్పటివరకు ఏమేమి చేసాం, ఏమేమి మర్చిపోయినాం, వాటన్నిటి మళ్ళీ ఒకసారి మనం రిపీట్ చేద్దాం. షూర్. ఫస్ట్ మనం ఏమనుకున్నామంటే మన సబ్జెక్ట్లో నిజాయితీ అనేది ఉండాలి. మన సబ్జెక్ట్లో అబద్ధాలు ఆడొద్దు, నిజాయితీ అనేది ఉండాలి. ఎంత వీలైతే అంత నిజాయితీ ఉండాలి. నిజాయితీ ఏం చేస్తుందంటే నేను ధైర్యంగా నిలిచబడుతుంది. మనం ఇక్కడ దాకా వచ్చినామంటే మన సబ్జెక్ట్లో నిజాయితీ ఉంది కాబట్టి ఇక్కడ దాకా వచ్చినాం. ఎందుకంటే మనం ఎక్కడ అతిశయోక్తులు చెప్పట్లేదు, ఎక్కడ మనం ఇది లేదు అది ఉంది ఏదో మయమంత్రాల్లో లేకపోతే ఏదో గారడీలు అట్లాంటిది ఏం చేయట్లేదు. ఇట్స్ ఎ జెన్యూన్, ఇట్స్ ఎ యూనివర్సల్ సబ్జెక్ట్ అని చెప్తున్నాం మనం. ఇది నాది కాదని చెప్పాను. ఎందరో మేధావులు దీన్ని అనుభవించారు, ఆస్వాదించారు. మీరు అనుభవించండి, మీరు ఆస్వాదించండి అని చెప్తున్నాం. కాబట్టి ఫస్ట్ దీంట్లో సబ్జెక్టులు ఏముందంటే నిజాయితీ ఉంది. ఓకే. రెండు మనం ఏం చెప్పినామంటే వీలైనంత నీ ఆలోచనలు ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి. నువ్వు ఒక ధనవంతుడుగానే ఫీల్ కావాలి ఎప్పుడు కూడా. నా దగ్గర లేదు, నేను పేదవాడిని, నేను పేదరికంలో పుట్టాను, నా జీవితం ఇంతే, ఇలాంటి మాటలు మాట్లాడకుండా వీలైనంత మట్టుకి నీకు బుద్ధి తెలిసినప్పటి నుంచి కానీ లేదా నువ్వు ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చిన క్షణం నుంచి నువ్వు ఒంటరిగానే జీవించాలి. ఓకే. ఒంటరిగా అంటే నువ్వు సమాజంతో ఉన్నా నీ ఆలోచనలన్నీ ఒంటరిగానే ఉండాలి. అందరితో ఉన్నట్టుగా ఉన్నా సరే నీ ఆలోచన విధానం అంతా వేరుగా ఉండాలి. అప్పుడు ఏమైపోతుంది, నువ్వు అందరికంటే భిన్నంగా ఆలోచిస్తూ నువ్వు నీ యొక్క జీవితాన్ని కొత్తగా తీర్చిదిద్దుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అంటే అందరి ఆలోచనతో నువ్వు ఏకీకృతం కావద్దు. నువ్వు ఒంటరిగానే ఉండాలి. వీలైనంత వరకు ఒంటరిగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి, ఎక్కువ మాట్లాడద్దు. ఓకే. మూడోది ఏంటంటే నువ్వు ఏ వస్తువు కొన్నా సరే బ్రాండెడ్ కొనాలి. అర్థమైందా? ఇప్పుడు మన కోటి ఎక్కడ ఉందంటే మళ్ళీ చెప్పేస్తాం కోటి పొలం దగ్గర ఉందని. కోటి నీకు గుర్తుకు రావద్దు. ఎందుకు గుర్తుకు రావద్దు? అది మనం వెళ్ళే ప్లేస్ కాదు. మనం ధనవంతులం కదా, మనం బ్రాండెడ్ కొంటాం కదా, కాబట్టి మనం ఇట్లా బ్రాండెడ్ షాప్లోకి వెళ్తాం మనం. కాబట్టి 1+1 ఆఫర్లు అన్నట్టు మనకు సబ్జెక్ట్లో లేవు. అర్థమైందా? కాబట్టి వీలైనంత మటుకు మీరు ఏం చేయాలంటే ప్రతి బ్రాండెడ్ ఐటమ్ కొని అలవాటు చేసుకోవాలి. ఓకేనా? దానివల్ల ఏమవుతాయంటే మీ యొక్క లుక్స్ కానీ, మీ యొక్క టార్గెట్ కానీ, లేదంటే మీ యొక్క యాటిట్యూడ్ కానీ ఉన్నతంగా మారుతుంది. ఎందుకంటే మీరు గమనించండి, ఒక మామూలు ఒక షర్ట్ వేసుకున్నారు, ఒక బ్రాండెడ్ షర్ట్ వేసుకున్నారు, దానికి చాలా తేడా ఉంటుంది. ఓకేనా? ఫిట్టింగ్లో కావచ్చు, ఆ క్లాత్ లుకింగ్లో కావచ్చు. ఊరికేనే అంత రేటు ఉంటుంది కదా, అది దాని వెనకాల బోలెడు పరిశోధన ఉంటుంది. ఓకేనా? ఆ తర్వాత వీలైనంత మటుకు మన సబ్జెక్ట్లో అప్పు అనేది లేదు. ఓకేనా? అప్పు అనేది చేయకూడదు. ఫైనాన్స్లు కానీ ఇట్లాంటివి మన సబ్జెక్ట్లో లేవు. ఫైనాన్స్ కానీ లేకపోతే ఫైనాన్స్ తీసుకోవడం కానీ అప్పు చేయడం కానీ ఇట్లాంటివి మన సబ్జెక్ట్లో లేవు. మ్యాక్సిమం బిజినెస్లో కూడా మనం అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే అవి కొంతవరకు సక్సెస్ ఇస్తాయి, తర్వాత మళ్ళీ ఫెయిల్యూర్ అయిపోతాం. అవును. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్పామంటే వీలైనంత మటుకు పంచదానాలు చేయమన్నాం మనం. ఇది ఖచ్చితంగా చేయాలి. పంచదానాల వల్ల మీ జీవితంలో చాలా గొప్ప మార్పు వస్తుంది. ఎందుకంటే అలా చేసిన వాళ్ళు చాలామంది వాళ్ళ ఎగ్జాంపుల్స్ కూడా మనకి ఫీడ్బ్యాక్ అవన్నీ చెప్పడం జరిగింది. నా ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తున్నాను ఏంటంటే నువ్వు ఎంత ఇవ్వగలిగితే అంత పొందగలుగుతావు. అది విశ్వధర్మం కాబట్టి ఖచ్చితంగా ఈ పంచదానాలు చేయాలి మన సబ్జెక్ట్లో. అంటే మీకు ఏదైతే డబ్బు వస్తుంది లేదంటే ఏదైతే వస్తుంది ఇన్కమ్ సోర్స్, దాంట్లో నుంచి ఖచ్చితంగా 10% తీయాలి, మీరు సమాజానికి ఇవ్వాలి. ఓకేనా? దానివల్ల ఏమవుతుంది, మీ సంపద అనేది రెట్టింపు అవుతుంది. అవును. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ప్రతి నెల బంగారం కొనాలి. బంగారం కొనాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే బంగారం కొనాలనుకున్నప్పుడు బంగారం ఎప్పుడు కొంటాం, మనకి సపోజ్ ఒక ఫంక్షన్ వచ్చింది లేదంటే ఒక అకేషన్ ఉంది. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ధన్తెరస్ అని అవి అని అక్షయ తృతీయ అని వాళ్ళు అప్పుడే కొనాలని రూల్ ఏం లేదు కదా. బంగారం షాపు రోజు తెరిచి ఉంచుతాడు కదా. అవును. అవునా కదా? రోజు తెరిచి ఉంచుతాడు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అనుకోకుండా గోల్డ్ కొందామని వెళ్ళాను షాప్లో ఎవరు లేరు. ఓకేనా? మా ఫ్యామిలీ వాళ్ళు ఇంకా వేరే ఏదో చూస్తున్నారు, నేను గోల్డ్ వెళ్దామని కింద జ్యువెలరీలో కూర్చున్నాను. చూస్తుంటే అసలు షాప్లో ఎవరు లేరు. సేల్స్మెన్స్ వాళ్ళందరి దగ్గరకు వచ్చారు. సార్ మీరు కొంటారా సార్ అన్నాడు. ఇది అమ్మడానికి కాదా అన్నాను. ఓకేనా? ఆ తర్వాత ఓనర్ వచ్చాడు నా దగ్గరికి. సార్ మీరు నిజంగా కొంటారా సార్? ఎందుకయ్యా, ఎందుకు అడుగుతున్నారు? అలాగా సార్, ఈరోజు అమావాస్య కదా, అందుకని షాపులో ఎవరు లేరు, మీరు కూడా కొంటారో లేదని నాకు అనుమానం వచ్చింది.
నేను ఖచ్చితంగా అమావాస్య కాబట్టి నేను కొంటానని చెప్పాను. ఎందుకంటే మనకు అమావాస్య ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు తమిళనాడులో అమావాస్య రోజే అన్ని ఓపెనింగ్ చేస్తారు. అక్కడ వాళ్ళకి అమావాస్య అనేది చాలా శుభం. అర్థమైందా? ఇవన్నీ ఎలా ఉంటాయంటే సంపద వస్తుంటే మనం అడ్డు పెట్టుకుంటాం అనమాట. తిథులు నక్షత్రాలు అనే పేర్లతోని మనం వాటిని అడ్డు పెట్టుకుంటాం. కాబట్టి బంగారం ఎప్పుడైనా కొనవచ్చు. ఓకేనా? ఒక ఆస్తి ఉంది, రిజిస్టర్ చేయాలి, ఈరోజు మంగళవారం ఉంది, లేకపోతే ఈరోజు అష్టమి తిథి ఉంది, ఇవన్నీ మనం అడ్డు పెట్టుకుంటాం వాటిని. ఆస్తి వస్తుందంటే నీ జీవితంలో ఐశ్వర్యం సంపద వస్తుందంటే నువ్వు ఏదో తిథి నక్షత్రాలు అడ్డు పెట్టుకొని దాన్ని ఆపేస్తున్నావు. అది నీ జీవితంలోకి ఎలా వస్తుంది ఆలోచించండి. మళ్ళీ దాన్ని రిజిస్టర్ చేయిద్దామంటే సరిగ్గా అదే రోజు ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది, అది పెండింగ్ అయిపోతుంటుంది. అర్థమైందా? కాబట్టి మన సబ్జెక్టులో తిథులు నక్షత్రాలు జ్యోతిషం ఇట్లాంటివి ఏమీ లేవు. వీటన్నింటి ముందు పక్కన పెట్టండి. సంపద ఎలా వచ్చినా సరే ఎప్పుడు వచ్చినా సరే స్వీకరించే ప్రయత్నం చేయండి. అర్థమైందా? కాబట్టి ప్రతి నెల ఏం చేయాలి? బంగారం కొనాలి, అది పంచదానాలు చేయాలి. ఓకేనా? ఇవి ఏవైతే సిస్టమ్స్ ఉన్నాయో ప్రతిది బ్రాండెడ్ ఐటమే కొనాలి. వీలైనంత మట్టుకు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకు ఇచ్చే ప్రయత్నం చేయాలంటే మీరు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీ చెయ్యి ఎప్పుడు పైనే ఉండడం అనేది విశ్వం అనేది గుర్తించి మీకు అంతకు రెట్టింపు ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇలా ఖచ్చితంగా మన సబ్జెక్ట్లో ఈ 4-5 మీరు ఖచ్చితంగా పాటించండి. మనం ఇవి స్టార్టింగ్ నుంచి చెప్తున్నాము, ఎందుకంటే మళ్ళీ 2025లో మీరు అడుగు పెట్టబోతున్నారు. కనీసం ఇక నుంచైనా మీ యొక్క యాటిట్యూడ్ని మార్చుకొని ఈ 4-5 ఏవైతే చెప్పినా మీరు స్టార్ట్ చేయండి, మొదలు పెట్టండి. జనవరి 1 నుంచి ఈ 31 డిసెంబర్ ఫుల్ ఎంజాయ్ చేయండి. ఎందుకు చేయాలి అనేది కూడా నేను చెప్పాను. ఎందుకంటే ఈ సంవత్సరంలో మనకు జరిగిన శుభాలు ఏవైతున్నాయో వాటన్నిటికీ కృతజ్ఞతలు చెప్పండి. ఓకేనా? వాటి కృతజ్ఞతలు చెప్పడం వల్ల రాబోయే ఏవైతే శుభాలు ఉన్నాయో ఇంతకు రెట్టింపు రావడం అనేది జరుగుతుంది మనకి. అలాగే 2025లో మీ జీవితంలో గొప్ప గొప్ప శుభాలు అదృష్టాలు ఐశ్వర్యాలు వచ్చేటి ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికీ ఆహ్వానం చెప్పండి, వీటి కృతజ్ఞతలు చెప్పండి, వాటికి ఆహ్వానం చెప్పండి. అప్పుడు మీ జీవితం చాలా ఐశ్వర్యవంతంగా ఉన్నతంగా తీర్చిదిద్దబడుతుంది. కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేయండి. అది మళ్ళీ ఇవన్నీ పెట్టుకోకండి, ఇది మన సంవత్సరం కాదు వాళ్ళ సంవత్సరం ఇట్లాంటివి వద్దు. మన ప్రపంచం అంతా ఏది పాటిస్తుందో అది మాత్రం మనం పాటిస్తాం. ఓకేనా? మన సాంప్రదాయాలు మనకు పర్సనల్, మనం ఏం చేసినా అవన్నీ చేస్తాం. ప్రపంచం ఏ విధంగా పోతుంది కొన్ని విషయాల్లో మనం అలాగే పోవాలి. కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేయండి. జనవరి 1 రోజు కూడా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయండి, బ్రహ్మాండంగా ఖర్చు పెట్టండి. ఆ సంవత్సరం అంతా పుష్కలంగా డబ్బు రావడం అనేది మొదలవుతుంది. ఎక్కడ తగ్గద్దు. ఫ్యాంటాస్టిక్ నాలెడ్జ్. నేను ఎవ్రీ ఇయర్ చెప్తాను, నేనే ఎంజాయ్ చేస్తాను, మీరందరూ కూడా ఎంజాయ్ చేయండి, బాగా ఖర్చు పెట్టండి. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.